లావుగా ఉన్న ఒక ప్రొఫెసర్ తన బరువు కారణంగా ప్రతిరోజు అవమానాలు ఎదుర్కొంటూ ఉండేవాడు. కానీ ఒక రోజు తన జీవితాన్నే మార్చేసే ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం వల్ల ఫిట్టుగా మారతాడు. కానీ ఆ ఫిట్టుగా అవ్వడం వల్ల మరో ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక రోజు కాలేజీలోకి 500కి పైగా హామ్స్టర్స్ కనిపిస్తాయి. వాటి సంఖ్య చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు. కాలేజీ మొత్తం బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. ఈ హామ్స్టర్స్ అన్ని ల్యాబ్ లో ఉండాల్సినవి. ఇవన్నీ బయటకి రావడానికి కారణం ఇతనికి తెలియకుండా బటన్ ప్రెస్ అవుతుంది. అందుకే అవన్నీ బయటకి వస్తాయి. ఇది చాలా లావుగా ఉంటుంది. దీని డిఎన్ఏని మార్చి దీన్ని సన్నగా చేయడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. షెర్మన్ అతని టీం కలిసి ఒక సిరం తయారు చేస్తారు. ఈ సిరం లావుగా ఉన్న ఒక వ్యక్తి డిఎన్ఏని మార్చి అది చాలా వేగంగా సన్నబడేలా చేస్తుంది అని చెప్తాడు. ఆ మాట విన్న షెర్మన్ కి చాలా ఆనందంగా ఉంటుంది. ఇతను స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తూ ఉంటాడు. ఇతని పెద్ద పొట్ట వల్ల పైన రాస్తూ ఉంటే కింద రాసినవన్నీ చెదిరిపోతూ ఉంటాయి. స్టూడెంట్స్ నవ్వుతూ ఉంటారు. అతన్ని కలవడానికి ఒక కొత్త టీచర్ వస్తుంది. టీచర్ అతన్ని పిలవడంతో ఆ టీచర్ ని చూస్తాడు. ఆ టీచర్ ఇతనికి బాగా నచ్చేస్తుంది. తన ఫ్యామిలీతో డిన్నర్ చేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ ఓవర్ వెయిట్ గానే ఉంటారు. అయితే అతని తండ్రి మాత్రం లావుగా ఉండటాన్ని చాలా అందంగా భావిస్తాడు. షెర్మన్ ని చూసి నువ్వు ఏదైనా చెయ్యగలవు, కానీ నీ బరువుని మాత్రం తగ్గించలేవు అని సరదాగా అంటాడు. తల్లి కొడుకుతో మాట్లాడుతుంది. నువ్వు ఎంత లావుగా ఉన్నా నీ మనసు మాత్రం చాలా అందమైనది అని కొడుకుతో అంటుంది. తల్లి మాటలకి కొడుకుకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇతనితో మాట్లాడిన టీచర్ దగ్గరికి కలవడానికి వెళ్తాడు. మనిద్దరం బయటకి వెళ్దామా అని అడుగుతాడు. ఆ అమ్మాయి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అమ్మాయి ఒప్పుకోవడంతో ఇతనికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇతనికి ఇష్టమైన అమ్మాయితో డేట్ వెళ్ళడానికి ఆ అమ్మాయి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఇమాజినేషన్ లోకి వెళ్తాడు. ఆ అమ్మాయితో బీచ్ కి వెళ్ళినట్టు ఊహించుకుంటాడు. ఇతని బరువు వల్ల ఆ అమ్మాయి ఇసుకలోకి వెళ్లిపోతూ ఉంటుంది. ఊహలో నుంచి బయటకి వచ్చేస్తాడు. ఇలా గాని జరిగితే ఆ అమ్మాయికి ప్రమాదం జరుగుతుంది అని ఆలోచిస్తాడు. టీవీలో మోటివేషన్ వస్తూ ఉంటే ఇతను కూడా చాలా ఎమోషనల్ గా ఎలాగైనా బరువు తగ్గాలి అనుకుంటాడు. ఆ అమ్మాయితో డేట్ వెళ్ళడానికి ఇతను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమ్మాయితో కలిసి పబ్బుకి వెళ్తాడు. అక్కడ డాన్సులు వేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్టేజీ మీద ఒక వ్యక్తి కామెడీలు చేస్తూ నవ్విస్తూ ఉంటాడు. ఇతని మీద జోకులు వేసి నవ్విస్తూ ఉండడంతో అతనికి కోపం వస్తుంది. ఇతను బాధపడ్డాడు అని ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. అతనికి చాలా మోటివేషన్ మాటలు చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు విన్నా కూడా ఇతని బాధ తగ్గదు. అమ్మాయి ముందు పరువు పోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది. బాధలో ఎక్కువగా తినేస్తూ ఉంటాడు. అలాగే తింటూ నిద్రపోతాడు. కలలోకి వెళ్లిపోతాడు. హాస్పిటల్లో జాయిన్ అయినట్టు, ఇతను చాలా పెద్దగా అయిపోయి వీధుల్లోకి వెళ్ళినట్టు అతన్ని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు. ఇదంతా కళ అని కొద్దిసేపటికి అతనికి తెలుస్తుంది. ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇతను సన్నపడడు అని ఇతనికి అర్థమైపోతుంది. ఇతను సన్నగా అవ్వడానికి ఒకటే దారి కనిపిస్తుంది, సైన్స్ పరంగానే మారాలి అని. రాత్రి సమయంలో తన ల్యాబ్ లోకి వెళ్లి ఆ సిరం ని తాగేస్తాడు. ఆ సిరం ఇతని బాడీలోకి వెళ్లి ఇతని డిఎన్ఏని పూర్తిగా మార్చేస్తుంది. లావుగా ఉండాల్సిన ఇతను సన్నగా అయిపోవడంతో చాలా ఆనందపడతాడు. ఇతని కల నెరవేరుతుంది. షాపింగ్ కి వెళ్లి బట్టలు కొనుక్కుంటాడు. ఇతనికి ఇష్టమైన అమ్మాయి ఇతన్ని కలవడానికి ల్యాబ్ కి వస్తుంది. లావుగా ఉన్న ఇతను సన్నగా అయినట్టు ఆ అమ్మాయికి చెప్పకుండా ఇతను వేరే వ్యక్తిలాగా పరిచయం చేసుకుంటాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండంగా కొద్దిసేపటి తర్వాత ఇతని చేతులు లావుగా అయిపోతూ ఉంటాయి. అమ్మాయికి నిజం తెలిస్తే భయపడిపోతుంది అని ఆ అమ్మాయిని బయటకి పంపించేస్తాడు. తర్వాత రోజు అతన్ని కలుస్తుంది. మనిద్దరం ఈ రోజు క్లబ్ కి వెళ్దామా అని అడుగుతుంది. అమ్మాయితో క్లబ్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. నేను మీ ఇంటికి వస్తాను అని అంటాడు. అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళడానికి ఇతను చాలా సన్న కారులో వెళ్తూ ఉంటాడు. ఆ క్లబ్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పటిలాగానే అతను అందరినీ నవ్విస్తూ ఉంటాడు. లావుగా ఉన్నప్పుడు అవమానించిన వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవడానికి స్టేజి ఎక్కుతాడు. అందరి మీద జోకులు వేసే అతని మీదే జోకులు వేసి నవ్విస్తూ ఉంటాడు. మీరు ఇలా స్టేజి ఎక్కొద్దు అని అతని దగ్గరికి వెళ్ళినందుకు అతన్ని కోపంగా పియానోలో నెట్టేస్తాడు. ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇతని బాడీలో మార్పులు జరుగుతూ ఉంటాయి. క్లబ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది అని భయమేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అతని ల్యాబ్ లో పనిచేసే వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్తాడు. అతను కారులో ఉన్నాడు అని తెలుస్తుంది. అతని దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయిపోతాడు. ల్యాబ్ లో ఉండాల్సిన సిరం ఇతనే తాగేశాడు అని ఇతనికి తెలిసిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అతను కారులోనే లావుగా అయిపోతూ ఉంటాడు. అతన్ని బయటకి తీయడానికి కార్ ని కట్ చేస్తారు. అతను ఇష్టపడ్డ అమ్మాయిని డిన్నర్ కి తీసుకెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో తినే ఫుడ్ ను చూసి ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. అమ్మాయి సన్నగా ఉండడంతో వాళ్ళ నాన్నకి నచ్చదు. అమ్మాయి లావుగా లేనందుకు అతని మాటలతో ఆ అమ్మాయిని బాధ పెడతాడు. ఇద్దరు బయటకి వెళ్తారు. వాళ్ళ నాన్న మాటలకి అమ్మాయి బాధపడిందేమోనని ఆ అమ్మాయికి సారీ అని చెప్తాడు. ల్యాబ్ లో సిరం తాగుతూ ఉంటే అక్కడ పనిచేసే వ్యక్తి ఇతనికి వద్దు అని చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, బ్రతికే ఉన్నాను, నాకేం కాదు, నువ్వు భయపడకు అని అంటాడు. అతన్ని ఆపడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అతను తాగేసి బయటకి వెళ్లిపోతాడు. ఇతను ల్యాబ్ లో పనిచేసిన ఫార్ములా సక్సెస్ అయింది అని చాలా
చాలా ఆనందపడతారు. ఇతను సన్నగా అయిపోయినందుకు అక్కడ ఉన్న లావుగా ఉన్న వాళ్ళని అవమానిస్తూ ఉంటాడు. ఫార్ములా కనిపెట్టడానికి ఇతనితో పాటు ల్యాబ్ లో చాలా మంది పనిచేస్తారు, కానీ క్రెడిట్ మాత్రం ఇతని ఒక్కడికే తీసుకుంటాడు. క్లబ్ లో అమ్మాయిలతో పాటు డాన్స్ వేసి ఆ రోజంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. రాత్రంతా అక్కడే పడుకుంటాడు. ఉదయం అవ్వగానే ఇతను చాలా లావుగా అయిపోతాడు. షర్మిన్ ని ఆ అమ్మాయిలతో చూసినందుకు అమ్మాయికి కోపం వచ్చి అతన్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్టేజి మీద సిరం తాగి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కంప్యూటర్ లో అతనికి ప్రమాదం జరుగుతుంది అని తెలుస్తుంది. అతను ఆపడానికి అక్కడికి వస్తాడు. అతను వచ్చే లోపే తాగేస్తూ ఉంటాడు. అతని బాడీలో DNA చేంజ్ అయిపోయి రకరకాలుగా మారిపోతూ ఉంటాడు. ఇతని బాడీలో జరుగుతున్న మార్పును చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత ఇదివరకు అతని శరీరం ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. ఇతను తయారు చేసిన సిరం తాగడం వల్ల ప్రమాదం అని అందరికీ తెలిసిపోతుంది. ఇతని తప్పుని అందరి ముందు ఒప్పుకొని చాలా బాధగా వెళ్లిపోతూ ఉంటాడు. ఇతను ఇష్టపడ్డ అమ్మాయి అతని దగ్గరికి వచ్చి నువ్వు బాధపడకు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా అని అంటుంది. ఇతనికి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మాయితో డాన్స్ వేస్తూ ఉంటే సినిమా ఎండ్ అయిపోతుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.